5:30 గంటలకు కాణిపాకం దేవస్థానంలో వారి పేరిట పంచామృత అభిషేకం గణపతి హోమం నిర్వహించి ఈ సమావేశం రావడం జరిగింది. మీకందరికీ కూడా వరసిద్ధి వినాయక స్వామి వారి ఆశీస్సులు కోరుకుంటూ నేను చిత్తూరు టౌన్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఉన్నాను. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పులిచెర్ల టౌన్కు పులిచెర్ల మండల్కు ప్రెసిడెంట్ సెక్రటరీ సుబ్రహ్మణ్య నాయుడు గారు చెప్పాలి కరెక్ట్ ప్రెసిడెంట్. అప్పుడు పెద్దగా నాకు పరిచయం లేదండి. కొమ్మినేని శేషగిరిరావు యూత్ కాంగ్రెస్ చైర్మన్ ఉండే. మాకు 2 వర్గాలు, చిత్తూరులో వెంకటేశ్వర వర్గం, ఇక్కడ చంద్రబాబు నాయుడు వర్గం. నేను వెంకటేశ్వర వర్గానికి చెందినవాడిని. జగన్నారాయణ ఎన్పీ జగన్నారాయణ. సరే, మాకు అప్పుడు పెద్ద పరిచయం లేకపోయినా కూడా 77లో నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ చేరాను. ఎమర్జెన్సీ కారణంగా ఎలక్షన్స్ లేవు, నామినేషన్స్. డిగ్రీలో మంచి మార్కులు వచ్చుకొని ఇక్కడ సెక్రటరీగా చేసేవాళ్ళు. సోదరుడు మోహన్ ప్రెసిడెంట్, నేను పొలిటికల్ సైన్స్ సెక్రటరీ. చంద్రబాబు నాయుడు గారు యాక్టివ్ లీడర్. సైకిల్ షెడ్లో ఉండేవాళ్ళు, ఒక సైకిల్ షెడ్ ఒకరికి, ఒక సైకిల్ షెడ్ ఒకరికి. ఇంటర్వ్యూలో మేము దిగేటప్పుడు పెద్ద ఆయన ఎవరి పేరు చెప్తే వాళ్ళు ఆ రోజు సోమాసాకు టీకి డబ్బు ఖర్చు పెట్టాలి. ఇవన్నీ వాస్తవాలే, తప్పే లేదు దీంట్లో. వారంలో 4 రోజులు నా పేరు చెప్పేవాడు. నేను చెప్పిన అయ్యా నాకేదో మా నాయన వచ్చినప్పుడు కొంచెం పాకెట్ మనీ ఇస్తాడు, సోమవారం నుంచి గురువారం శుక్రవారం కూడా చెప్పు పర్వాలేదు, శనివారం మనం తిరుక్కొని బస్సులో లేదు ఊరికి పోవాలా. సరే, ఆయన చెప్పిన వాళ్ళు జై అంటారు. వాళ్ళు పోయి క్యాంటీన్లో ఒక పక్క వర్గం కూర్చొని డప్పులు వేసుకుంటూ టీ తాగేసి బిస్కెట్లు సమోసాలు తినేసి క్లాసుకు పోయేవాళ్ళం. ఈ విధంగా జరుగుతూ ఉంటే ఫిబ్రవరి 78లో రాజగోపాల్ నాయుడు గారు హైదరాబాద్ నుంచి ఫోన్ చేసినారు. ఆయన సీట్ వస్తా ఉంది, నువ్వు వెంటనే బయలుదేరమ్మని. ఇక్కడి నుంచి బయలుదేరిపోయిన ఆయన వచ్చేటప్పుడు టికెట్తో దిగినాడు కిందికి. ఇంకా అప్పటి నుంచి మాకు డ్రిల్ స్టార్ట్ అయింది. ఎఫ్ బ్లాక్లో రూమ్ వెళ్ళి లక్ష్మీనారాయణ గారు ఈయన రూమ్మేట్లు తెల్లారితో పిలిచి డైరెక్ట్ 100 రూపాయలు ఇచ్చేసి మీ గ్యాంగ్ అంతా వేసుకొని పోయి ఒక మూతి బస్సు ఇచ్చేవాళ్ళు మాకు. పెద్ద వ్యాన్ అది, 20 మంది కూర్చోవచ్చు దానికి. దాన్ని ఎత్తుకొని మేము చంద్రగిరి నియోజకవర్గం మొత్తం తిరగాల. ఆ 100 రూపాయలు ఎందుకంటే డీజిల్కు పెట్రోల్కు ఖర్చు అంతా బాధే. అన్నం ఉండేది కాదు. శనగలు, బొడ్డు శనగలు, బఠానీలు, బిస్కెట్ ప్యాకెట్లు తినేసి రాత్రికి వచ్చి మళ్ళీ రిపోర్ట్ చేయాలి. ఈ ఊరికి పోయినా ఈ ఊర్లో మీకు ప్లస్ ఉంది మైనస్ ఉంది అని చెప్తే అప్పటికి లెటర్లు 100 లెటర్లు ఉన్నాం. అడ్రస్లు రాయాలా, ఓటర్ లిస్ట్ చూసుకోవాలా, అడ్రస్లు రాయాలా, ప్రింటెడ్ లెటర్స్ అవి. సంతకం మాత్రం చేసేవాడు ఈయన. తెల్లతో మళ్ళీ దాన్ని పోస్ట్ చేసి మళ్ళీ బూత్ బస్సు ఎక్కుని ఊరికి పోవడం ప్రచారానికి. పూర్తిగా మొక్కలు గీకలు మాకు మంచి పర్సనాలిటీ ఉంది. నేను అప్పుడు కూడా నల్లగా అయిపోయినాం పూర్తిగా. నామినేషన్ చేసేదానికి టవర్ క్లాక్ అడిగి వీళ్ళు దిగారు. మేము పైకి ఎత్తుకున్నాం ఆయన్ని. పైకి ఎత్తుకొని వేసాలమ్మ కూడా మోసుకొని పోయినాం పిల్లలు మేము. అప్పటికే దేవస్థాన నాయుడు గారు వీళ్ళంతా లీడర్ పెద్ద చదువుకున్నారు కదా వాళ్ళు. మేము స్టూడెంట్స్లో నేను ఒక వింగ్కి లీడర్. వేసాలం గుడి కాడికి ఎత్తుకుని పోతే మళ్ళీ మీటింగ్ పూజ అయిపోయినాక రాజగోపాల్ నాయుడు ఒక మిద్దు పైన ఒక మీటింగ్ పెట్టినాడు, ఎలా ప్రచారం చేయాలని. మనం పోయి పాంప్లెట్ ఇస్తే ఎవరు రాదు నాయన ఎండ్ల నుంచి, మీరు గ్రామ్ ఫోన్ రికార్డు బండి పంపించండి, ఆ పాటలు అనేది పిల్లకాయలు వస్తారు, వాళ్ళ దగ్గర పాంప్లెట్ ఇచ్చి అబ్బా అమ్మ నాయనకి నాయన అని చెప్పండి అని చెప్పాడు. అటువంటి ఎలక్షన్ చేసి 78 గెలిపించి ఎకనామిక్ డిపార్ట్మెంట్లో ఫస్ట్ మీటింగ్ పెట్టాం మేము. అభినందన సభ, ఇప్పుడు కూడా బోర్డులు ఉంది పేరు. ఆ మాట్లాడినంతసేపు మొత్తం పూలు మాల తుంచి కింద వేసినాడు. అది ఎందుకు వేసాడు మీరు అర్థం చేసుకోండి. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ నాకు 79 అయిపోయింది. 82లో నేను బ్యాంకులో చేరిన. రంగంపేట బ్రాంచ్ ఓపెన్కి ఈయన వచ్చినాడు. అప్పుడు సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయిన. నేను ఎట్లా ఈయన తప్పించుకొని తిరిగేది. మా 1 అవర్ 1.5 అవర్ మెయింటైన్ చేశాను కనిపించుకుంటా. పోయేటప్పుడు ఏం నాగేస్తాను నీ ప్రోగ్రామ్ అన్నాడు. ప్రోగ్రామ్ లేదు ఏం లేదు, నేను ఉద్యోగంలో చేరినాను బ్యాంకులో అని చెప్పిన. చైర్మన్ మీరు ఎందుకంటే నాగేశ్వర ఉద్యోగం ఇచ్చినారు, నాకు కూడా పెట్టుకుందాం అనుకున్నాను నేను. సరే, 82లో చేరినాక ఇంకా ఆయనకు నాకు రాజకీయంగా మన ఉద్యోగ ధర్మం నిర్వహించాలని. హెరిటేజ్ గురించి మీకు ముఖ్యంగా చెప్పాలి. ఇక్కడ హెరిటేజ్ పెట్టినప్పుడు చిత్తూరుకు వచ్చి నన్ను పిలిపించినాడు. చైర్మన్తో మాట్లాడాలంటే చైర్మన్కి హెల్త్ బాగాలేదండి, మనం ఇంటికి పోవాలంటే ఇంటికి పోయినాం. ఆయన ఏమంటారంటే 1,00,000 మంది పాలు పోస్తారు, 1,00,000 మందికి 15 రోజులకు ఒకసారి పేమెంట్ వాళ్ళ అకౌంట్లో పడాలా, మీ వల్ల అవుతుందని అడిగినాడు. అప్పుడు కంప్యూటర్ లేవు, మాన్యువల్ వర్క్ అంతా. 1,00,000 మందికి కాదండి, మీరు గ్రూపులు ఏర్పాటు చేయండి, గ్రూప్గా కావాలంటే మేము క్రెడిట్ ఇస్తాము అట్లని చెప్పి దాదాపు 2-2.5 గంటల సేపు వాళ్ళ ఇంట్లో కూర్చొని మాట్లాడినాం. సుమారు 10-15 పేజీలు నోట్స్ రాసుకున్నాడు. వాట్ ఈస్ టు బి డన్ ఫర్ హెరిటేజ్.
చైర్మన్ చెప్పాడు, అయ్యా మేము భయపడతాం నీకు, ఆవులు భయపడవు, పాలివు, మీరు దూడలు ఇవ్వండి, దూడలు ఫైనాన్స్ చేయండి రైతులకు, 4 ఏళ్ళు 2 ఏళ్ళు 3 ఏళ్ళకు దూడలు పైకి వస్తాయి, మంచి పాలు వస్తుంది, జిల్లా అభివృద్ధి చెందుతుంది అనేసి. ఈ ఒకరోజు నేను క్యాంప్ పీలర్ నుంచి జీప్లో వస్తుంటే ఎన్పి రామకృష్ణ గారు ఇప్పుడు డైరెక్టర్ హెరిటేజ్కి, ఈయన పీలర్లో మిల్క్ చిల్లింగ్ సెంటర్లో గోడ మీద కూర్చోండారు. ఏం రామకృష్ణ గారు ఇక్కడ ఉందని చూస్తే వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుతున్నారు. 2:30 అయింది. పోయినా ఏనా ఇక్కడ ఉన్నారంటే ఇంకో విజిట్ వచ్చినామండి, ఫోన్ చేస్తాను, ఇంకా లేదన్నాడు. మళ్ళీ నేను మా డ్రైవర్ని పంపించి, వీళ్ళిద్దరు డ్రైవర్లే, ఆయన రామకృష్ణ ఇద్దరే, మా డ్రైవర్ని పంపించి మిక్చరు మంచి చెత్త అంతా తెప్పించి తినిపిస్తే నీ వల్ల మాకు ఈరోజు మధ్యాహ్నం ఫుడ్ బాగా తప్పింది నాగేశ్వరరావు అట్లేదు. మా గ్రామీణ బ్యాంక్ చైర్మన్ దగ్గరికి ఒకసారి వచ్చారు. ఒక లక్ష్మీ అయిన ఒక ఆఫీసర్ను అనవసరంగా ట్రాన్స్ఫర్ చేశారు. నేను మొదటి నుంచి యూనియన్ లీడరు. ముందు రోజు అందరూ రమేష్ చంద్ర ప్రసాద్ మొదలుకొని అందరూ వచ్చి దొరబాబు అన్న వాళ్ళంతా ధర్నా చేసినారు. మరుసటి తర్వాత పేపర్లు వచ్చింది, ఏం సంగతి అని. ఈ విధంగా ట్రబుల్ ఇస్తున్నాడు చైర్మన్ అంటే, ఒకసారి మీరు మాట్లాడండి అంటే, అంత చిన్న విషయానికి నేను ఎందుకు అన్నాడు. మీరేమో చిన్న విషయం అంటారు, వేరే పక్క సీకే బాబు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు అంటే, వెంటనే పేపర్లు మొత్తం కట్ట చేతులు పెట్టుకుని లేచి వచ్చేసాడు. 2 ఫ్లోర్లు దిగి 2 ఫ్లోర్లు ఎక్కి చైర్మన్ దగ్గరికి పోయినాడు. గురుకోరపల్లి పద్మనాభన్ ఆయన పంపించాను లోపలికి. నేను మనం పోయేదానికి లేదు, ఏం మాట్లాడతారు అనేసి, నమస్కారం అండి చంద్రబాబు నాయుడు అని తలిపేసాయండి. 10 నిమిషాల తర్వాత దమ్మని శబ్దం వచ్చింది. ఏం లోపలే ఉన్నాం, గల్లాట జరుగుతుంది, ఏమో ఇది ఏం కర్మ మనకు, మనం ఉద్యోగం చేయాలా, ఈయన ఈరోజు వచ్చి తిట్టేసి వెళ్ళిపోతేట్టుంది. ఏమండి మా పిల్లలు ఇబ్బంది పెడతా ఉంటారంటే, మీరు లక్ష్మీ అతను మార్చినారంట అంటే, అతను ఏదో వేరే వాళ్ళు ఒకరి డిపాజిట్ ఒకరికి ఇచ్చినాడు అన్నాడు. అప్పుడు కొట్టి టేబుల్ ఇట్లా కేసులు 40 చూపిస్తా సాయంత్రం లోపల, లక్ష్మీ అతను మారుస్తావా లేదా డిసైడ్ చేసుకుని చెప్పు, లేకపోతే ఈయన కూర్చుంటే రాజకీయం వదిలేసి అన్నాడు. అది పట్టుదల అంటే, భరోసా కూడా ఒక కార్యకర్తకు. మన వాళ్ళు ఏమనుకుంటారు, ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు ఎక్కడ వరుసగా పోస్టులు ఇచ్చేయాలంటే కొత్తది ఇచ్చేదానికి, అది కూడా అడిపోయి విజయవాడలో కలిసి మాట్లాడి మంచి చెడ్డది మనం దిగతానే ఆయన అపాయింట్మెంట్ ఆర్డర్ చేయాలి. అట్లా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే డిసప్పాయింట్మెంట్ మిగులుతుంది. ఆయనకి ఎన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, ఎటువంటి లీడరు. ఇప్పుడు నా బ్యాంకులో కానీ కానిపాక గుళ్ళో కానీ చంద్రబాబు నాయుడు కలిసి పనిచేసినానంటేనే నాకు ఒక గొప్ప గౌరవం. మా నాయన చెప్పేది ఎల్లప్పుడూ, ఎందుకు నాయన తెగలాడు ఇంట్లో ఆడాడు ఉంటాం అంటే, వాళ్ళు గోడరా మనకు, గోడ మన దగ్గర మనం పోయి గోడ కానుకోవాలా, దీన్ని ఎంతో దత్తం చూడండి. మనం పోయి గోడ కానుకోవాలి, గోడ ఆడనే ఉంటుంది. అట్లా చంద్రబాబు నాయుడు అడ్డం పెట్టుకుని మనం పనులు చేసుకోవాలి. పనులు చేసుకున్నట్టే అనవసరంగా అక్రమంగా కాదు నేను చెప్పేది. వీ హ్యావ్ టు యూటిలైజ్ దట్ పర్సన్, దట్ నాలెడ్జ్, ఆ కాంపిటెన్స్, ఆ పేరు ప్రతిష్ట గర్వకారణం. చంద్రబాబు నాయుడుతో ఫోటో తీసుకోవాలని కొన్ని 100,000 మంది అడుగుతారు. ఈసారి వచ్చినప్పుడు చెప్పండి ఒక ఫోటో తీసుకుందాం. అటువంటి వ్యక్తికి సహచరుడు ఉండడం కూడా అదృష్టంగా భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మిత్రుడు సోదరుడు రవినాయుడు గారికి, రవినాయుడు గారు మీలాగే ఉండేవాళ్ళు చంద్రబాబు నాయుడు అప్పుడు, ఇంకా మంచి పొడుగు లావు, మీకు కూడా ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలా. ఇది ఆయన కార్యశాల, ఎస్వి యూనివర్సిటీ ఆయన కార్యశాల, ఫస్ట్ ఎక్స్పెరిమెంటల్ గ్రౌండ్ ఫర్ ఎక్స్పెరిమెంట్. ఆల్ ది బెస్ట్ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అండి, నమస్తే అండి.